హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ శివ. మొన్ననే మా సిగ్నేచర్ బ్లాగ్ చూసారు కదా. ఈరోజు అయితే మా ఫేర్వెల్ డే. అంత ఎక్సైటింగ్ అయితే ఉండకపోవచ్చు, బట్ ఏదోటి బ్లాగ్ అయితే వేసేద్దాం. అంటే ఎట్లా జరిగిందో కూడా చూడాలి కదా మీరు. సర్లే, కాలేజ్ మీద ఎన్నో వీడియో తీసినాం, అట్లనే ఈ ఫేర్వెల్ డే బ్లాగ్ కూడా తీసేస్తే ఈరోజుతో ఖతమైపోతుంది. ఇక కాలేజ్ వీడియో చాలా తక్కువనే ఉంటాయి. మార్నింగ్ ఎప్పుడో 10కి స్టార్ట్ అన్నారు, ఇప్పుడైతే టైం 12 అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలే. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఆయన చదువుతున్నాడు చూడండి. మా క్యాంపస్లో జరిగే ఒక మంచి విషయం ఏంటంటే అన్ని బ్రాంచెస్కి కలిపి ఈవెంట్స్ ఒకేసారి పెడతారు. అది సిగ్నేచర్ డే కానీ ఫేర్వెల్ డే కానీ. అట్లయితే మనం వేరే బ్రాంచెస్లో ఉన్న ఫ్రెండ్స్ని కూడా అసలు మిస్ అవ్వం కదా. అది ఒకటి మంచిగా అనిపిస్తుంది మా క్యాంపస్లో. ఫేర్వెల్ అయితే ఒక మంచి గేమ్తో స్టార్ట్ చేసిర్రు. ఆ గేమ్ అనేది సూపర్గా ఉండే, బట్ నేనైతే ఏం పార్టిసిపేట్ చేయలేదు, మనకు అంత ఇంట్రెస్ట్ లేకుండే అనమాట. ఇష్టమన్న ఒక చిట్టి అండి, టాస్క్ ఏముండదు, బేసిక్ క్వశ్చన్ అంటే మళ్ళీ సి పైథాన్ లాంటి కాకుండా చిన్న క్వశ్చన్ ఉంటుంది, దాన్ని ఆన్సర్ చేసి వెళ్ళిపోండి. వెళ్ళిపోయేటప్పుడు మీ ఫ్రెండ్ని పిలిచి వెళ్ళిపోండి, సరేనా? డన్. Okay, what's a misconception you had about college that was completely wrong? Yeah, it is under ordering already. Placements. కానీ చదువుకునే వాళ్ళకి మాత్రం వచ్చినాయి ప్లేస్మెంట్స్, అందరికి చదువుకునే వాళ్ళు మాత్రమే రాలేదు. చదువుకున్న వాళ్ళు నా ఫ్రెండ్సే దగ్గర ఒక 200 మెంబర్స్ ప్లేస్ అండి, నేను తప్ప. వాట్ ఈస్ క్లాస్ 10th? And one more misconception is batch AML we had lots of fun. వేరే డిపార్ట్మెంట్స్ కంటే చాలానే ఎక్కువ చేస్తాం కథలు, సో వి ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్ అంటే జస్టిన్ రాయ్ తీగల అని నాలాగానే చిల్లర కథలు పడుతుంది. జస్టిన్ దా. What is the moment when you felt the most proud of yourself in the college? అరే, గర్ల్ఫ్రెండ్ లేదని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేను. ఉంటే కష్టాలు పడాలి, లేకపోతే చిల్ల అవ్వచ్చు, అందుకే అంత కష్టం. ఒకవేళ ఈ క్వశ్చన్ నాకైతే అడిగింటే మాత్రం నా ఆన్సర్ అయితే గిట్ల ఉండేది. మరి నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే మా కాలేజ్లో స్టడీస్ని అండ్ గ్రేడ్స్ని మెయింటైన్ చేయడానికే కింద మీద అవుతుంటారు. అలాంటిది నేను నా యూట్యూబ్తో పాటు నా స్టడీస్ని కూడా మంచిగా బ్యాలెన్స్ చేసిన. అదొక విషయంలో నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతా. సైవర్ ఉందా ఏమైనా ఛాలెంజ్ ఫెయిల్ అయ్యాక అరే ఈయన ఎట్లైనా కొట్టాలరా నెక్స్ట్ టైం అని స్ట్రాంగ్ ఎక్కడ అయ్యారు అని క్వశ్చన్. నాకు రావాలి. ఛాలెంజ్ అంటే ఏం లేదు, కానీ వన్ డే బ్యాటింగ్ బాగా నేర్చుకున్నాం. ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా వన్ డే బిఫోర్ కొట్టేస్తాం అనేది కాన్ఫిడెన్స్ మాత్రం ఇచ్చింది కాలేజ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. చరణ్ వచ్చేసి So question is, share a story of a prank you pulled in the college years with your friends or faculty or whatever. Okay? నా క్వశ్చన్ అంటే లేదు కానీ లైక్ ఒకసారి నా ఫ్రెండ్ నాకు హ్యాండ్ ఇచ్చాడు కాలేజ్కి వస్తా అని, సూర్య. సో వాడు నెక్స్ట్ డే ఏం చెప్పినా అంటే నిన్ను సమ్ ఫ్యాకల్టీ పిలుస్తున్నారని చెప్తే వాడు పాపం వాడికి ఆ రోజు రాబోద్ది కాకపోయినా వాడు ఫీవర్ ఉన్నా వాడు వచ్చాడు. వచ్చినాక వాడు పెద్ద బుక్ అయ్యిండు. అదే ప్రాంక్ రమేష్. థ్యాంక్ యూ. సో మన మొహమాటం చూసి సీట్స్ దగ్గరకు వచ్చి కూడా క్వశ్చన్స్ అడిగారు, అయినప్పటికీ ఆ ఇనిషియేషన్ అయితే తీసుకోలేము మేము. ఓ యూట్యూబ్లో ఛానల్ తీసుకొని ఆన్సర్ చెప్దాం అనుకున్నా. It is asking what's the memory with my friends which made me smile. The only memory which I have is that every single person over here is my friend. I have like one of the biggest friend circle in the CMR and I'm very proud of it. Thank you guys.
మా గ్యాంగ్కి అయితే రోజుకి 1,00,000 మెమోరీస్ ఉంటాయి చెప్పుకోవడానికి. బట్ అన్నిటికంటే ఎక్కువగా నాకు గుర్తుండిపోయేది ఏంటంటే మంచి మెమొరీ అని చెప్పొచ్చు అది. నాకు ఒకసారి ఫీవర్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరు నా అసైన్మెంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళే సబ్మిట్ చేసిరు. అదొక్కటి నేను ఎప్పటికీ మర్చిపోను మా ఫ్రెండ్స్ నుంచి. ఇది ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా, అది ఫైనల్గా ఈ రోజుతో ఎండ్ అయింది. క్వశ్చన్ చదవండి ఫస్ట్. Question is, what's the goal you have achieved in college that you are proud of? Building self-confidence and good communication skills. Could you suggest somebody from Varun from CSC. Or worry that you have in these 4 years of the college experience? ఫియర్ అంటే అట్లేం లేదు. నార్మల్గా బ్యాక్లాగ్స్ పడినప్పుడు కొంచెం ఓవర్కమ్ అవుతాయో లేవో అదొక ఫియర్ ఉండే స్టార్టింగ్. తర్వాత 2-1 అయిపోయిన తర్వాత ఆల్ క్లియర్. తర్వాత ఫియర్ అనేది ఏం లేదు, జస్ట్ ఆ తర్వాత ప్లేస్మెంట్ ఫియర్ అంతే. Thank you. Mallikarjun Reddy from Cyber Security. రెస్పెక్ట్. కూసో ఇక చాలు ఇంకా. For the last time again. Request all the dignitaries on and off dais to please join. Namaskaram namaskrutam namaskaromi bhaswaram. Jai Ganesha Jai Ganesha Jai Ganesha. Remember that. Don't forget. And all the best. మీరు చూసింది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. ఇక్కడ కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి ఈ వీడియోలో పెట్టలేదు. అస్సలు మిస్ అవ్వదు, పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఫేర్వెల్ అంటే ఎండింగ్లో ఒక మంచి ఏవీ ప్లే చేస్తారు కదా. మాకైతే టైం అయిపోయింది అని చెప్పేసి అందరినీ బయటకు పంపించేసారు. ఆ పాసిబిలిటీ అనేది లేకుండే వీడియోస్ అన్నీ ఎడిట్ చేసినప్పటికీ అక్కడైతే ప్లే చేయలేకపోయారు. సో మనకైతే యూట్యూబ్లో ఛాన్స్ ఉంది కాబట్టి నేను నా వీడియో ఛానల్లో పోస్ట్ చేసిన, అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు చూసేయండి. మా బ్రాంచ్ వాళ్ళు చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ ఈ వీడియోని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. సూపర్ ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. అండ్ ఈరోజే లాస్ట్ కాబట్టి మా స్పాట్లో ఒక మంచి గ్రూప్ ఫోటోతో ఎండ్ చేద్దాం అనుకున్నాము. ఆ గ్రూప్ ఫోటో కాస్త డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అయిందనమాట. ఆ క్లిప్స్ కూడా ఇక్కడే ఉంటే చూసేయండి. రాలేదు ఆపేసి.
అందరం నాన్ డాన్సర్స్ కాబట్టి ఇంకో 100 టేకులైనా ఇట్లనే ఉంటుంది పర్ఫార్మెన్స్. అందుకని ఒక 3 టేక్స్తో ఖతం చేసినాము. ద బెస్ట్ చూస్ చేసుకోవాలి మీరే ఇందులో. ఇదేంటంటే మాకు ఫేర్వెల్ ఇట్లా 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 తిప్పి కింద పెట్టి సో ఇదేంటంటే మాకు ఫేర్వెల్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. అసలు వేరే లెవెల్ ఉంటుంది చూస్తే అవార్డు అయిపోతారు. సస్పెన్స్ తెలీదా? అన్ని చైనా ప్రోడక్ట్. దీంట్లో ఇంకో గిఫ్ట్ పెట్టుకోవడానికి వస్తుంది. ఇగో ర్యాపిడో పని చేసుకోమని ప్లేస్మెంట్ రానోళ్ళకు ఈ ఫోన్ స్టాండ్ పనికొస్తుంది. వచ్చిన వాళ్ళకి ఆఫీస్ లో ముందు పెట్టుకోవాలి. వచ్చిన వాళ్ళందరికీ ప్లేట్ ఇచ్చారు అడుపు తినమని. అర్థమవుతుంది. వాట్ ఎవర్ గిఫ్ట్ ఇస్ గిఫ్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. తీసుకొని ఇంట్లో మూలకు పెట్టాలి. పూజ పెట్టినప్పుడు బయట పడేయాలి. బాయ్ బాయ్. మీరు వెళ్ళండి, ఏం చెప్తాను. నువ్వు కట్ చేసుకో, ఇష్టం వచ్చిన చోట నీకే. అదే ఆన్ చేసి ఎప్పుడో బ్రో తీయలేదు. కమాన్. ఇంకెవరు సెండ్ ఆఫ్ ఇక్కడ? బాయ్ బాయ్. హే బాయ్ చెప్పండి అందరూ. ఫైనల్ బాయ్స్ ఓకేనా? ఏం కాదు. ఫైనల్ బాయ్. బాయ్ బాయ్. మిస్ యూ. బాయ్ బాయ్ చెప్పరా? 3, 2, 1 బాయ్ బాయ్. బాయ్ కాదు, ఉత్తి బాయ్ చెప్పాలి. ఉత్తి బాయ్. కొద్ది ఏడు ముఖంతో చెప్పొచ్చుగా. ఊరికే నన్ను బాయ్ బాయ్ చెప్పు. సరే బాయ్. బాయ్ బాయ్. ఓకే 3, 2, 1 బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్. నెక్స్ట్ వచ్చే క్లిప్లో మా ఫ్రెండ్స్ యొక్క ఎక్స్ప్రెషన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫుల్ కామెడీగా ఉంటాయి. అంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే, నేను చెప్తుంటే వాళ్ళు అలా చూస్తూనే ఉండిపోయారు. ఫస్ట్ ప్లేస్ నేను మా డాడీ వచ్చి ఇక్కడే కూర్చున్నాము. అండ్ కాలేజ్ గురించి కొన్ని డిస్కషన్స్ అయినాయి. అండ్ లాస్ట్ వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడే కూర్చొని వెళ్దామని ఒక సెంటిమెంట్తో కూర్చుంటున్నా. అండ్ వచ్చేటప్పుడు నేను మా డాడీ మాత్రం వచ్చినాం. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. సో వీళ్ళతోనే వెళ్తున్నా. అండ్ చెప్పలేని మూమెంట్స్ అండ్ మెమరీస్ అయినాయి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. బాయ్ బాయ్. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ ఆల్ హ్యాపెన్. మా ఫేర్వెల్ ఎలా జరిగిందో చూసారు కదా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ శివ ఛానల్. సీ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్. పిచ్చోన్ లెక్కున్నా నేను అద్దరు బాబు. అవును. అండ్ ఈరోజే మా లాస్ట్ డే అనుకోవాలి ఇక. అంటే మళ్ళీ మేము మా గ్రాడ్యుయేషన్ డే రోజు మాత్రమే కాలేజ్కి వస్తాం కావచ్చు. అందుకే అలా వెళ్ళేటప్పుడు కూడా షూట్ చేసిన. ట్రిమ్ చేయాలి మళ్ళీ దీన్ని. ఇప్పుడు ట్రిమ్ చేయాలి మీరు మాట్లాడిందంతా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go.
the highways till my shadow turns to sun rays. And on